అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి, గ్యాస్ డెలివరీ పాయింట్ లో మృతదేహం. ఎప్పుడు జరిగినది? నిన్న జరిగింది ఇవాళ వచ్చింది. అంటే వాళ్ళ ఎంత తారీఖు? 16. ఏ నెల ఇది? జూలై 16 వచ్చింది. కాబట్టి చూడండి, గుంటూరు జిల్లా చేపులోని కొత్తరెడ్డి పాలెంకి చెందిన 8వ తరగతి ఎస్సీ విద్యార్థిని శైలజ. ఎన్ని సంవత్సరాలు అమ్మాయికి? 13 సంవత్సరాలు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక అదే గ్రామంలోని గ్యాస్ డెలివరీ పాయింట్ లో విగత జీవిగా పడి ఉండటాన్ని గుర్తించి కుటుంబీకులు తల్లడిల్లిపోయారు. ఆమె మెడపై గాయాలు కనబడటంతో హత్యకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. శైలజ ఆమె అన్నయ్య సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లారు. అంటే మంగళవారం కదా, నిన్న బడి ఆ బాలుడు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుని అడిగాడు. ఒంట్లో బాగోలేదని మీ చెల్లి మధ్యాహ్నం వెళ్ళిపోయినట్లు వారు చెప్పారు. దీంతో తల్లి కుమారుడు కలిసి ఊళ్ళో వెతికాడు. ఆ క్రమంలో గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంటి వద్ద చెల్లెలు చెప్పులు ఉండటాన్ని బాలికన్న గుర్తించాడు. కిటికీలో నుంచి చూస్తే చెల్లెలు మంచంపై విగత జీవిగా కనిపించింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారి ఇంటి తాళం పగలగొట్టి బాలికను బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అప్పటికే ఆ మృతి చెందినట్లు నిర్ధారించారు. నాగరాజుకు పెళ్లైన 3 ఏళ్లుగా ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. బాలిక తల్లిదండ్రులు నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చూడండి అమ్మాయి చక్కగా ఎంత చక్కగా ఉందో. ఎన్నో తగ్గ చదువుతున్న అమ్మాయి చదువుతుంది. అందుకోసమే మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో ఎక్కడ ఆగకుండా పాఠశాలకు రావాలి. పాఠశాల నుంచి మళ్ళా ఇంటికి వెళ్ళేటప్పుడు నేరుగా ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర తల్లిదండ్రులతో ఉంటే మీకు ప్రొటెక్షన్, స్కూల్లో టీచర్స్తో ఉంటే ప్రొటెక్షన్. మధ్యలో కూడా మీరు బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళాలి అంటే మీ పేరెంట్స్ ఫోన్ చేసి మీకు ఆరోగ్యం బాగాలేదు, పేరెంట్స్ ఫోన్ చేస్తాం, వాళ్ళు వస్తారు, తీసుకెళ్తారు. అంతేగాని మీరు ఇండివిజువల్గా వెళ్ళొద్దు. వాళ్ళకి ఒకటే కాదు, సమాజంలో అనేక రకాలైనటువంటి ఇప్పుడు తలెత్తుతా ఉన్నాయి, చూశారు కదా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసి ఉంటారు, అవునా? మరి ఆ 13 సంవత్సరాల పాటు చనిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత నరక శోకంగా ఉంటుంది. అందుకని మీరు తల్లిదండ్రులు మోసం చేయకూడదు, ఉపాధ్యాయులను మోసం చేయకూడదు. ఏదన్నా ఉంటే మీకు ఇబ్బంది ఉంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పండి, లేదా పాఠశాలలో మా దృష్టికి తీసుకురావాలి. ఆ ఇబ్బందులు మేము పరిష్కరిస్తాం. అది అంత మాత్రాన మీరు సొంత నిర్ణయాలు తీసుకునే వయసు కాదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు వహించాలి.